ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అందరి పట్ల కూడా స్నేహభావంగా అహాన్ని వీడి జీవించినట్లయితే, ఒకరి పట్ల ఒకరికి సహాయంగా ఉండినట్లయితే, అన్ని విషయాల్లో కూడా తోటివారి పట్ల అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని జీవించినట్లయితే మనల్ని తలగా నియమిస్తానంటున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎటువంటి విషయాల్లో మనం తగ్గించుకోవాలో దేవుడే స్వయంగా ఒక పరిచయుడిగా మన కోసం ఒక పరిచయం చేయటానికే వచ్చి ఉన్నాను, కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదని శిష్యులతో సెలవిచ్చిన దేవుడు మనతో కూడా ఆ రకంగా మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరు రూఢిగా నమ్మండి. మనం తగ్గించుకున్నట్లయితే దేవుడే మనల్ని స్వయంగా హెచ్చించబోతున్నాడు. ఆమెన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఎక్కడైతే తగ్గించబడ్డామో, ఎక్కడైతే అన్ని విషయాల్లో కూడా అంటే నువ్వెందుకు పనికిరావు, మీరు ఇంతే అన్న వాళ్ళ మధ్యలో కూడా దేవుడు స్వయంగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యం ప్రకారం సంపూర్ణంగా నెరవేర్చబడుగాక. దేవుని ముందు అయ్యా నీ ముందు మనస్ఫూర్తిగా దీన మనసుతో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా తగ్గించుకునే వారముగా, మరింతగా దీనవస్త్రం అంటే అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని జీవించే వారముగా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరిని దర్శించి మరింతగా తలగా నియమించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా వాళ్ళని హెచ్చింపుగా నిలబెట్టబడుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.